ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అతను పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్ర చేసినప్పుడు తాను కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్, అంటే ఇప్పుడు తూర్పు జిల్లా, ఇప్పుడు ఉమ్మడి జిల్లా, కాకినాడ జిల్లాలో అచ్చంపేట జంక్షన్ వచ్చినప్పుడు ఆయన్ని ఆ వాకలపూడి వలసపాకలు ఉన్న పంచాయతీ కార్మికులు కలిశారు. దాని తర్వాత వివిధ రంగాల్లో ఉన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి దాంట్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు కలిశారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడేమో ఏదైనా చెప్తుంటే వినేవాడలేడు, కనీసం చేద్దామని ఆలోచన కూడా లేదు. కానీ ఆనాడు తన ఎన్నికల రాజకీయం కోసం, ఎన్నికల లబ్ధి కోసం, మీరు చూసేట్టుగా పేపర్ తిరగండి, మనకు గూగుల్లో దొరుకుతుంది కూడా. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ రెగ్యులర్ చేస్తాను అని వైఎస్ జగన్ చెప్పారు. అతను చెప్పిన మాటే. మనం చాలా డిమాండ్స్ తో మనం ఆయన కలిస్తే ఆయన చెప్పిన మాట చెప్పిన తర్వాత చాలా మంది ఆనందపడ్డారు. వాస్తవంగా చాలా మంది ఇన్ని సీట్లు రావడానికి కారణం ఏంటి? వస్తున్నాడు కదా, ఎవరు చెల్లి బాధ్యత వస్తున్నాడు కదమ్మా. ఇప్పుడు అతను మేనిఫెస్టో కన్నా ప్రతి వాగ్దానం చేశాడు, కనపడదా ప్రతి వాగ్దానం చేశాడు. దాంతో జనం 5 కోట్ల ప్రభుత్వం నమ్మారు. చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ ముఖ్యమంత్రి అయినా తను పోలవరం, అమరావతి తప్ప ఏ బతులు చూడలేదు. కనీసం తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసైనా ఇతనైనా న్యాయం చేస్తాడేమో అనే ఒక బలమైన విశ్వాసంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, చివరికి అన్ని ఓసీలు సహా అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా కలిస్తేనే అన్ని సీట్లు వచ్చినాయి అతను. లేకపోతే రావు, లేకపోతే ఇంత బలమైన రాష్ట్రంలో రావు. సరే, వచ్చిన తర్వాత నాకైతే మీరు నన్ను బాధపడినా నేను బాధపడ్డా, కానీ చిన్న బాధపడ్డా. నేనైతే ఒక 6 నెలల సంవత్సరం కూడా జగన్ నమ్మాను. ఎందుకంటే ఆప్కస్ అనేది ఒకటి ఏర్పాటు చేశాడు. ఈ పోస్టు చేస్తున్నాడు, అమ్మఒడి పెడుతున్నాడు. ఓకే, ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చాడు ఈ రాష్ట్రానికి, ఒకటే పోతుందని చెప్పి అనుకున్నాడు. ఆయన మీద నా విశ్వాసం ఎప్పుడు పోయిందంటే 2 నెలలుగా సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, ట్రైబల్ శాఖ, 3 శాఖ ఉంటుంది, తెలిసి ఉంటుంది. ముగ్గురులో కూడా కమాటీ, కుక్కు అని ఉంటారు. అవన్నీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అర్థంలోనే ఉన్నాయి.